Let us discuss about the sixth principle of Nolan's key principles of public life, which is accountability. దీన్నే మనం తెలుగులో జవాబుదారీతనం అంటారండి. జవాబుదారీతనం ఎవరికి జవాబుదారీతనంగా ఉండాలి? ఒక ట్యాక్స్ కట్టే వ్యక్తికి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి. ఒక ఓటర్కి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన జవాబుదారీతనంగా ఉండాలి. ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆర్ జిల్లా కలెక్టర్ అనే వ్యక్తి ఆయన చేతిలో ఉన్న నిధులకి ఆయన ఇవ్వాల్సిన ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. సో ఈ జవాబుదారీతనం అకౌంటబిలిటీ దేనికి సూచిక అంటే పబ్లిక్ ఫెయిత్. An official, a public service official or an MLA, MP or any politician who is accountability to the public, he will get public faith. వాళ్ళ చరిష్మా పోదండి. ఎవరైతే పబ్లిక్ ఫెయిత్ని తీసుకుంటారో, పబ్లిక్ ఫెయిత్ని చూరగొంటారో వాళ్ళకి ఎప్పటికీ పబ్లిక్లో వాళ్ళ ఫెయిత్ అనేది పోదు, ఎప్పటికీ వారు ఓడిపోరు. ఇంకోటి, ఇట్ విల్ ఇంక్రీజెస్ ట్రాన్స్పరెన్సీ. అకౌంటబుల్గా ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందండి. మోసం చేయలేం, మోసపోవడం జరగదు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంట్రా అంటే ప్రజావాణి ఆర్ స్పందన. ప్రజావాణి అనేది తెలంగాణలో జరిగే ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అండి. ఈ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజంలో ఏం చేస్తారంటే పాలిటీషియన్స్ హూ ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పాలిటీషియన్స్ will together take the grievances from both are the same type of programs. They will take the grievances from people and they address the issue and they solve the issue. These types of programs should be involved to increase the accountability in public service. Okay, thank you.